చెప్పండి సార్, ఏ విధంగా ఉండబోతా ఉంది? ఇక్కడ ఘనంగా ఒక పండుగ వాతావరణం కనబడతా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఏదైతే ఏఐసిసి ప్రెసిడెంట్ గారు సామాజిక న్యాయం, సమన్యాయం, ప్రతి ఒక్కరికి ఎంతైతే వాళ్ళ పాపులేషన్ ఉంటుందో అంత హక్కు కలగాలని భారతదేశం అంతా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు మొట్టమొదటిసారి యావత్ క్షేత్రస్థాయి కార్యకర్తల నాయకులతోటి శాశ్వత ఒక ఏఐసిసి ప్రెసిడెంట్ వచ్చి వీళ్ళతో ప్రసంగించడం, దిశానిర్దేశం చూపించడానికి వచ్చారు. కాబట్టి వారి సందేశం వినడానికి, వారి ప్రసంగాన్ని విని ఇంటింటికి తీసుకెళ్ళడానికి మా కంటోన్మెంట్ నుంచి కూడా చాలా పూర్తి స్థాయిలో కార్యకర్తలు వచ్చి వారి స్వాగతం పలకడానికి, వారి ప్రసంగాన్ని వినడానికి వచ్చారు. ఈ యొక్క సభ ఈరోజు చారిత్ర ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం, అందరూ సంతోషంగా, కార్యకర్తల విజయం ఇది. కార్యకర్తల ద్వారానే గతంలో 2023లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలన వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో ఇందిరమ్మ పాలన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు కార్యకర్తలు కూడా జోష్ ఉంది. మల్లికార్జున ఖర్గే వస్తున్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత గారు ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి మాట్లాడాలనే నేపథ్యం కనబడుతుంది. వాటి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వారి పంచాయతీలే వాళ్ళకు ఉంది. అక్క చెల్లె అన్నది ఆస్తుల పంపకాలు చాలా పెద్దగా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. వాళ్ళు 10 సంవత్సరాల నుండి ఏనాడు ఆలోచించలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి ఉంటుంది. కాబట్టి ఇలా దేశమంతటా రాహుల్ గాంధీ పిలుపు మేరకు మోదీ గారి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇలా కులగణన జరుగుతుంది. అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీదే ఇది ఇనిషియేటివ్. వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయలేదు. ఇప్పుడు ఏంటంటే మాటలు చెప్పుకోవడానికి పరిమితమయ్యారు.